హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చింది. అదేంటి అంటే మనం అందరూ కూడా రైల్వేలో ఐటీఐ చేసిన వాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కూడా టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్స్కి అందరూ అప్లై చేశారు చాలామంది. సో కాకపోతే అక్కడ అప్లై చేసే వాళ్ళ కన్నా వేకెన్సీస్ చూసుకుంటే చాలా చాలా తక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ రీసెంట్గా ఏఎల్పి సంబంధించి, అలాగే అదేవిధంగా నోటిఫికేషన్స్ తక్కువగా రావటం, తర్వాత నోటిఫికేషన్స్లో వచ్చిన వేకెన్సీస్ కన్నా తర్వాత మళ్ళీ అఫీషియల్గా అప్డేట్ ఇచ్చి వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేయటం కూడా జరిగింది. ఇంకా అందరికీ ఒకే డౌట్ ఏంటంటే టెక్నీషియన్ వేకెన్సీస్ 30,000 వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తారు అని ఒక డౌట్ అనేది ఉంది. సో అది ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారా, అసలు చేస్తారా చెయ్యరా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు రైల్వే జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మనకు రైల్వే గ్రూప్ అనేది కిందనే ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి తెలుగుకి సంబంధించి ఉంది. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే తెలుస్తుంది. ఇదేంటి అంటే యాక్చువల్గా ప్రతి జోన్ నుంచి కూడా ఎన్నైతే టెక్నీషియన్ వేకెన్సీస్ అవసరమో, అంటే ఓన్లీ వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ సంబంధించింది ఇది ఓన్లీ. సో రిమైనింగ్ ఏవి కాదు. సో అన్నీ అయితే కాదు, ఓన్లీ టెక్నీషియన్స్ వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ సంబంధించి 27/6/2024కి ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన అందరికీ కూడా ఒక మంచి న్యూస్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 30,000 కాకపోయినా సరే మంచి 20,000 అబోవ్ జాబ్స్ అయితే నోటిఫికేషన్ ఇంక్రీజ్ అనేది చేస్తారని అనుకుంటున్నాం. సో ఆ న్యూస్ అనేది జూలైలోనే మనం వింటున్నాం. ఇందులో ఏంటంటే ప్రతి జోనల్ నుంచి కూడా ఎక్కువ హ్యూజ్ మెంబర్స్ అనేది కావాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ జోన్ వర్క్షాప్ ఇక్కడ ఇలా ఇచ్చారు వేకెన్సీస్ పరంగా. సెంట్రల్ రైల్వే అయితేనేమి, సెంట్రల్ రైల్వేలో మళ్ళీ ఇంటర్నల్గా కూడా, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే అయితేనేమి, నార్థన్ ఈస్ట్ రైల్వే అయితేనేమి, అలాగే నార్త్ ఈస్ట్ ఫాంటర్ రైల్వే గౌహతి అయితేనేమి, నార్థన్ రైల్వే ఢిల్లీ, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సంబంధించి 221, ఇలా ఓవరాల్గా అన్నీ కూడా ఇచ్చారు. సదరన్ రైల్వే సంబంధించి 1158 వేకెన్సీస్. అంటే ఇంతమంది మనకు కావాలి. మనకి వీటంటే టెక్నీషియన్స్ అనేసరికి ఇక్కడ ఏదో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే కాదు. సో మ్యాక్సిమం ఎంత ప్రైవేటైజ్ చేసినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మినిమం అనేది ఉండాలి అనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లోనే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. సో ఈ నోటిఫికేషన్లోనే మ్యాక్సిమం పోస్టులు ఇంక్రీజ్ చేసి మ్యాక్సిమం మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే ఉన్నాయి. ఇవి టోటల్గా 4,000 అబోవ్ వేకెన్సీస్కి ఇది ఓన్లీ వర్క్షాప్స్ మరియు ప్రొడక్షన్ యూనిట్స్లో కావాలని చెప్పేసి ఇక్కడ మోస్ట్ అర్జెంట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూసారు కదా. ఇన్ ద రికార్డ్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు రివ్యూ అండ్ కన్ఫర్మ్ ది అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్ వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ బేస్డ్ ఆన్ ప్రెజెంట్ నీడ్ అండ్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ లేటెస్ట్ బై 10/7/2024 గుర్తుపెట్టుకొని చూడండి. అండ్ డీటెయిల్స్ మ్యాటర్ మే ప్లీజ్ బి ట్రీటెడ్ మోస్ట్ అర్జెంట్. సో ఈ విధంగా మ్యాక్సిమం జోనల్ వైజ్గా కూడా ఇన్ని వేకెన్సీస్ కావాలి మాకు, ప్రజెంట్కైనా ఫ్యూచర్కైనా కావాలి అని చెప్పేసి ఇక్కడ అఫీషియల్గా గవర్నమెంట్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి గవర్నమెంట్ ఒకేసారి మనకి రిలీజ్ చేయటం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి జూలైలో మనం ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే పోస్టులు ఇంక్రీజ్ చేయాలి అని మనం ఎంత అనుకుంటున్నామో ఆ ఇంక్రీజ్ చేసిన వేకెన్సీస్లో మనం కంపల్సరీగా ఉండాలి అని అనుకుంటేనే వాళ్ళు ఇంక్రీజ్ చేసినందుకు మనకు యూజ్ ఉంటుంది. లేకపోతే ఎన్ని పోస్టులు ఇంక్రీజ్ చేసినా కూడా మనం ప్రిపేర్ అవ్వకపోతే అది వేస్టే. సో మీ ప్రిపరేషన్ అనేది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే మ్యాక్సిమం ఎక్కువ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ,
అర్థమెటిక్, రీజనింగ్. కరెంట్ అఫైర్స్ అంటే అది రీసెంట్గా 10 బిట్స్ కాబట్టి అవి కూడా కొంచెం కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా అప్డేట్. సో పోస్టులు అయితే మ్యాక్సిమం 99% ఇంక్రీజ్ అయితే 100 చేస్తారు. ఓకే, మనం ఎన్ని ట్విట్టర్ క్యాంపెయిన్లు అయినా సరే అన్ని పెట్టినా సరే 100% పోస్టులు అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.